ఓర్ని అక్క, ఈ ముసలిదేంద్రా నాకు తలిగింది. నాతోని కలిసిమెలిసి ఉండి మెల్లగా పిల్లలుగానే రాక ఇచ్చిపెట్టేటట్లేదు కదా ఇది. ఏమైంది? ఏమో నాల ముఖం వేసుకొని ఆలోచించుతాన్నావు ఏందో. నా పింఛన్ పైసలు కూడా ఇస్తా అన్నా కదా, ఇంకేం కావాలి? ఓ ముసల్దానా, నీకు పిచ్చి గిట్ట లేచిందా ఏంది? అంత ఎట్లా మాట్లాడతాను? ఏ పిల్లగా భయపడకు, మన ఇద్దరం కలిసిమెలిసి ఉండి నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను అని పాటలు పాడుకుంటున్నాం. నీకు నేనద్దు, నాకు నువ్వద్దు, ఆ ఒకరికొకరు ఇంకా కలిసి ఉండడు అసలే వద్దు. నీకేం రోగం పుట్టిందే ముసల్దానా, అంతే నువ్వు మాట్లాడతాను? ఏ నువ్వు అల్లీలకు భయపడి నువ్వు ఇట్లా మాట్లాడుతావు కదా, నాకు తెలుసు. ఏ ఇగరా దగ్గరికి అయితే భయం పోతుంది కొంచెం. ఏ చల్, నేను రాను. అవను అంత ఎట్లా కనబడతాను? అమ్మాయి ఇటు రావే, నా శీలానికి భంగంగా లేటట్టున్నది. ఇగరా నీకు చాక్లెట్ ఇచ్చిట్రా. నీ చాక్లెట్ అదేమదు, అంత ఎట్లా తేడా కనబడతాను నువ్వు. గట్లా అంటావు పిల్లగా, ప్రేమించుకున్న వాళ్ళు ఇస్తారు కదా చాక్లెట్లు. కావాలంటే నేను పెద్ద చాక్లెట్ ఇచ్చిట్రా, మనం కలిసిమెలిసి ఉందాం. చెల్ నీ అవ్వ, నీ పెద్ద చాక్లెట్ వద్దు, నీ కలిసిమెలిసి ఉండు. నేను పోతే ఇక్కడ నుంచి వెళ్ళిగా. ఓ అవ్వా శాంతాబాయ్, ఏం చేస్తానవే లోపల? ఈ ముసలి దినాన్ని రావడతాను రావే. నీ అవ్వ, ఇది ఎంత పిలిచినా అత్తలేదు కదా. ఇంకొంచెం సేపు ఉంటే ఈ ముసలిది నాతో పిల్లల్ని కన్నా గంటది. నేను పోతాపో. ఇగో పిల్లగా, నీకు అంత భయం అయితే గడ్డి కుప్ప చాటుకోదాంప. అక్కడనైతే మనం ఏకాంతంగా ఉండొచ్చు, మనం వాళ్ళు చూడరు. ఊరు నాయన, ఇదేంద్రా గడ్డి కుప్ప చడుకురమ్మంటది. అందరికేమో పరస్పరంగా జరిగితే నాకేమో ఈ ముసలి తలిగిందేంద్రా నా గండానికి వచ్చినట్టు అయింది. పోయి ఇంటికి గిట్లా కాదా, నేను బావని వెళ్తా. ఓ బావా, ఒకసారి ఇట్రా, మీ అమ్మమ్మ అంత ఎట్నో చేస్తాంది. ఇట్రా బావా. ఓ పిల్లగా, పిలవకు పిలిస్తే నువ్వు నన్ను గుంజినా